అమ్మ నిన్న similar triangles లో 1 2 3 ప్రాబ్లమ్స్ చేసాం కదా ఎక్సర్సైజ్ 8.1. now coming to the fourth one. any one of you read the question? హిమబిందు క్వశ్చన్ చదువు. బిందు వెన్నెల క్వశ్చన్ చదవమ్మా. any one of you read the question? Anupama question chadunana. Line drawn through the midpoint of one side of a triangle parallel to another side bisects the third side. Bisects the third side. What is given here? Prove that a line drawn through the midpoint of one side of a triangle. Till here, take it as 1 point. Okay. A line drawn parallel to, prove that a line drawn through the midpoint. ఇక్కడ మిడ్ పాయింట్ అనుకున్నాం అనుకోండి. a line drawn parallel కాదు, through the midpoint of one side of a triangle. triangle A B C అనే ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు మిడ్ పాయింట్ ఇది అనుకున్నాం అనుకోండి. మిడ్ పాయింట్ తీసుకున్నప్పుడు దాన్ని D అనుకుంటే ఓకే, దట్ లైన్ ఇస్ ఎలా ఉంది? ప్యారలల్ టు అనదర్ సైడ్. ప్యారలల్, ఈ సైడ్ కి ప్యారలల్ గా ఉందంట. ఓకే, is parallel to the other side. ఏమని ప్రూవ్ చేయాలి? it bisects the third side. థర్డ్ సైడ్ ని బైసెక్ట్ చేస్తుంది అంటే ఏంటి? ఇది మిడ్ పాయింట్ అవుతుంది అని. ఈ లైన్ ఎలా ఉంది? ఒక సైడ్ కి మిడ్ పాయింట్ అయ్యి ఇంకొక సైడ్ కి ప్యారలల్ అయ్యి ఆ అదర్ సైడ్ ని మిడ్ పాయింట్ దగ్గర బైసెక్ట్ చేస్తుంది అని ప్రూవ్ చేయాలి. ఇస్ ఇట్ క్లియర్ నా? డయాగ్రామ్ క్లియర్ గా ఉందమ్మా? అమ్మ మీరు రెస్పాండ్ అవ్వాలి. మిడ్ పాయింట్ నుంచి గీసిన లైన్ ఎలా ఉంది? ఇంకొక సైడ్ కి ప్యారలల్ గా ఉంది. ఓకే, ఆ ప్యారలల్ సైడ్ అవ్వగా అలాగే ఈ మిడ్ పాయింట్ అవ్వగా ఈ థర్డ్ సైడ్ ఏం చేస్తుంది? బైసెక్ట్ చేస్తుంది అని ప్రూవ్ చేయాలి. ఓకే, వాట్ ఈస్ గివెన్ హియర్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి? ట్రయాంగిల్ ఏబిసి ఇచ్చారు మనకి. ట్రయాంగిల్ ఏబిసి లో ఏంటి? D is the midpoint of AB అని ఇచ్చారు. D is the midpoint of AB. AB అనే లైన్ సెగ్మెంట్ కి D అనేది మిడ్ పాయింట్ అంటే ఏమవుతుంది? AD is equal to DB అవుతుందా? ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్ నానా? మిడ్ పాయింట్ అంటే ఏంటి? ఇటువైపు ఎంత ఉంటుందో ఇటువైపు లెంత్ కూడా అంతే అవ్వాలి. కాబట్టి AD ఈజ్ ఈక్వల్ టు DB అవుతుందా? ఈ DBని ఇలా తెచ్చుకున్నప్పుడు AD బై DB ఎంత అవుతుంది? AD బై DB ఎంత అవుతుంది? ఈ DBని LHS సైడ్ తెచ్చాను. AD బై DB చేస్తే ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఓకే, ఇది 1 అనుకోండి. మనకి ఏమని ఇచ్చారు? సెకండ్ వన్ ఏమి ఇచ్చారు? ఈ ట్రయాంగిల్ లో ఇది E అనుకున్నాం అనుకోండి. DE అనేది BC కి ప్యారలల్ గా ఉంది అని కూడా ఇచ్చారు. గివెన్ ఏంటి? గివెన్ DE ఈజ్ ప్యారలల్ టు BC కదా. DE అనేది BC కి ప్యారలల్ గా ఉన్నప్పుడు ఇది బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ప్రకారం ఏమవుతుంది? AD బై DB is AE by EC. next point.
డిఈ ఈజ్ ప్యారలల్ టు బిసి. ఈ మిడ్ పాయింట్ దగ్గర గీసిన లైన్ ఏమవుతుంది, డిఈ ఈజ్ ప్యారలల్ టు బిసి. డిఈ అనేది ప్యారలల్ గా బిసికి ప్యారలల్ గా ఉన్నప్పుడు మనకి బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం బట్టి ఏం తెలుసు, ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసి. ఓకే, ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసి. బై విచ్ థీరం? థీరం ఏమిటంటున్నా, బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. ఆ థీరమే ఉంటుంది ఇందులో, బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. అనదర్ నేమ్ ఫర్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ఏంటి, టేల్స్ థీరం. టేల్స్ థీరం. మనకి ఇక్కడ ఏడి బై డిబి ఎంత వచ్చింది, 1 వచ్చింది. అలాగే ఏఈ బై ఈసి కూడా ఎంత అవుతుంది, ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసి కదా. ఏఈ బై ఈసి కూడా ఎంత అవుతుంది అప్పుడు, 1. ఏడి బై డిబి 1 కాబట్టి ఏఈ బై ఈసి ఎంత అవ్వాలి, 1 అవ్వాలి. ఫ్రమ్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 1 ద్వారా ఏమైంది, ఏఈ బై ఈసి ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఈసి అవుతుందా, చూడండమ్మా, ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఈసి అవుతుంది. ఈసి ఇటువైపు వెళ్ళినప్పుడు 1 ఇంటూ ఈసి అంటే ఈసి. ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఈసి. ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఈసి అయింది అంటే ఏంటి, ఇక్కడ ఈ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసి. ఈ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్, మా టీవీ సౌండ్ వినపడుతుంది, మ్యూట్ చేసుకున్నాను. ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసి. ఈ అనేది ఏంటి, ఏసీకి మిడ్ పాయింట్ అన్నమాట. ఓకే, మనం అదే ప్రూవ్ చేయాలి. ఏమని ప్రూవ్ చేయాలి, బైసెక్ట్స్ ద థర్డ్ సైడ్. ఈ థర్డ్ సైడ్ ని బైసెక్ట్ చేసింది అంటే హాఫ్ చేసింది. హాఫ్ చేసింది దేంతో హాఫ్ చేసింది, ఈ అనే పాయింట్ ఏసీని బైసెక్ట్ చేసింది. ఓకే, 2 పార్ట్స్ కింద డివైడ్ చేసింది. ఓకే, ఈ ఇస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ. Prove that a line drawn through the midpoint of one side of a triangle. అంటే ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఒక సైడ్ తీసుకొని దానికి ఒక మిడ్ పాయింట్ నుంచి ఒక లైన్ గీస్తే అది ఎలా ఉండాలి, థర్డ్ సైడ్ కి ప్యారలల్ గా ఉండాలి. ఆ థర్డ్ సైడ్ ప్యారలల్ గా గీసుకుంటూ వెళ్తే ఆ లైన్ ఏం చేయాలి, ఇంకొక సైడ్ ఉంటుంది కదా, ఆ సైడ్ ని బైసెక్ట్ చేస్తుంది అని ప్రూవ్ చేయాలి. ఓకే, బైసెక్ట్ చేస్తుంది అంటే ఏంటి, ఇది మిడ్ పాయింట్ అవుతుంది అని ప్రూవ్ చేయాలి. బైసెక్షన్ అంటే ఏంటి, 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేయడం. ఓకే, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి D is the midpoint of AB and first ఇచ్చారు కదా, through the midpoint of one side of a triangle. అంటే D అనేది ఏంటి, AB కి మిడ్ పాయింట్ అయ్యింది. AB కి మిడ్ పాయింట్ అయ్యింది అంటే AD is equal to DB కదా. AD is equal to DB. AD is equal to DB అయినప్పుడు DB ని ఇటువైపు తెచ్చుకున్నప్పుడు AD by DB ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఓకే, ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. మనకి ఇంకొకటి ఏమి ఇచ్చారు, ఇక్కడ ప్యారలల్ కండిషన్ ఇచ్చారు. డిఈ అనేది బీసీకి ప్యారలల్ గా ఉంది. డిఈ అనేది బీసీకి ఎప్పుడైతే ప్యారలల్ గా ఉందో మన బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం బట్టి ఏం చెప్తాము, అదర్ 2 సైడ్స్ ప్రపోర్షనేట్ గా డివైడ్ అవుతాయి. అదర్ 2 సైడ్స్ ఏమున్నాయి, ఏబిని ఏసీఏ కదా, ఏబి ఏసీని ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అవుతుంది బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం. ఓకే, Yes, madam.
Prove that a line joining the midpoints of any two sides midpoints parallel to the third of side. Any two yes sides Of a any of two a- sides of of a triangle parallel to third Yes. side. is parallel to Third side. third side, madam. third side ఇది ఎవరైనా ప్రూఫ్ చెప్తారా నాన్న నాకు ఎలా చేయాలి అనేది ఈజీ prove that a line joining the midpoints of any two sides of a triangle. First we should take a triangle. A B C. Prove that a line joining the midpoints of any two sides of a triangle. Midpoints తీసుకోండి. Midpoints అంటే ఏంటి? ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తాయి. ఇది D అనుకోండి, ఇది E అనండి. ఏబిని డి అనేది ఏం చేస్తుంది? బైసెక్ట్ చేస్తుంది. అంటే డి అనేది ఏమవుతుంది? మిడ్ పాయింట్ అవుతుంది. ఓకే, అంటే ఏంటి? ఏడి ఎంత అవుతుందో డిబి కూడా అంతే అవుతుంది. ఏఈ ఎంత ఉంటుందో ఈసీ కూడా అంతే ఉంటుంది. D Okay. parallel to Ma'am, Ah. D parallel AB. ఇస్ ప్యారలల్ టు ద థర్డ్ సైడ్ అని ప్రూవ్ చేయాలి మనం. డిఈ అనేది బీసీకి ప్యారలల్ గా ఉంది అని ప్రూవ్ చేయాలి నాన్న. converse theorem, madam. Converse basic. అమ్మా? Tails theorem, man. సేల్స్ థియరం. ఓకే, ఇలా చూస్తారా? వాట్ ఈస్ గివెన్? గివెన్ ఏమి ఇచ్చారు ఇక్కడ? డి అనేది ఏంటి? డి ఇస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అంటే ఏమవుతుంది? ఏడి ఈజ్ ఈక్వల్ టు డిబి అవుతుందా? అంతేనా? ఏడి అనేది డిబికి ఈక్వల్ అవుతుందా? Yes, madam. ఏడి ఈజ్ ఈక్వల్ టు డిబి అయినప్పుడు ఏడి బై డిబి ఎంత అవుతుంది? 1 1 అవుతుంది. వెరీ గుడ్. అలాగే మనకి ఏమి ఇచ్చారు? ఈ అనేది ఏసీకి మిడ్ పాయింట్. ఈ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ. ఈ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ AC, madam. ఏసీ. ఓకే, ఈ అనేది ఏసీకి మిడ్ పాయింట్ అయినప్పుడు ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఈసీ అవుతుంది కదమ్మా? ఏసీ అవుతుంది. అలాగే ఏఈ బై ఈసీ ఏమవుతుంది? Equals to 1, man. ఈక్వల్ టు 1 అవుతుంది. ఇది 1 అయింది, ఇది కూడా 1 అయింది. అంటే ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అని రాసుకోవచ్చా? Yes, madam. ఈ కండిషన్ బట్టి మనం ఏం చెప్పొచ్చు? మనకి ఏమని తెలిసింది ఇప్పుడు? ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అని తెలిసినప్పుడు బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం యొక్క కాన్వర్స్. అకార్డింగ్ టు కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, ముందమ్మా ఇది తీసుకొని వచ్చిన తర్వాత కాన్వర్స్ చెప్పాలి. ఓకేనా? అకార్డింగ్ టు కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, కాన్వర్స్ ఆఫ్ బిపిటి థియరం ఆర్ థేల్స్ థియరం. ఓకే, కాన్వర్స్ ఏం చెప్తుంది? ఎప్పుడైతే ఇవి ప్రపోర్షనేట్ గా డివైడ్ అయ్యాయో అప్పుడు డిఈ అనేది ఏమవుతుంది? డిఈ ఇస్ ప్యారలల్ టు బిసి అవుతుంది. డిఈ ఇస్ ప్యారలల్ టు బిసి అవుతుంది. అంతేనా? ఇస్ ఇట్ క్లియర్? Madam. Yes, madam. Write your notes neatly, okay? Okay. Next, sixth one.
Shall I erase, Nana? Sixth one. Shall we move on to sixth one? Yes, ma'am. Is it clear for everyone? Yes, Yes, madam. madam. Okay. In the given figure, read the question, Nana. In the given figure, The given figure DE parallel to OQ and DF parallel to OR show that the EF parallel to QR. okay. In this given figure, what is parallel? DE is parallel to OQ. DE is parallel to OQ. కాబట్టి ఇది ఎలా represent చేసాం? ఒక arrow తో represent చేసాం. DE is parallel to OQ. Okay, and DF is parallel to OR. Okay, what we have to show? EF is parallel. EF అంటే ఈ లైన్ అన్న. EF is parallel to QR అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? EF is parallel to QR అని ఎలా ప్రూవ్ చేయాలి? ఆ సైడ్స్ ప్రపోర్షనేట్ గా ఉన్నాయి అని ప్రూవ్ చేస్తే సరిపోతుందా? Yes, madam. ఆ సైడ్స్ ప్రపోర్షనేట్ గా ఉన్నాయి అని ఎలా ప్రూవ్ చేయాలి? సపోజ్ ఈ ట్రయాంగిల్ చూడండి, ప్రూఫ్ చూడండి ఒకసారి. ఇన్ ట్రయాంగిల్ POQ, POQ ఈ సైడ్ కింద చూసారు ట్రయాంగిల్. ఇన్ ట్రయాంగిల్ POQ అది మాత్రమే చూడండి. POQ ఈ సైడ్ ట్రయాంగిల్. ఓకే, మనకి ఏమి ఇచ్చారు? DE is parallel to OQ అని ఇచ్చారా? ఇచ్చారా నాన్న? రేషియోస్ సైడ్స్ యొక్క సైడ్స్ ప్రపోర్షనేట్ గా ఉంటాయా? ఏమవుతుంది అప్పుడు? PE by EQ is equal to PD by OD అవుతుందా ఆర్ DO అవుతుందా? DO అవుతుంది మేడం. DO మేడం. DO మేడం. DO ఏ కదమ్మా. PE by EQ is equal to PD by DO. చందన అర్థమైందా? ఏం కాదు మేడం, ఎవరు మేడం? ఓకే, PE by EQ is equal to PD by DO అవుతుందా? అలాగే ఈ ట్రయాంగిల్ చూడండి, ఈ సైడ్ ఒక ట్రయాంగిల్ ఉంది కదా. ఇన్ ట్రయాంగిల్ POR రైట్ హ్యాండ్ సైడ్ కూడా ఒక ట్రయాంగిల్ ఉంది కదా. ఆ ట్రయాంగిల్ చూడండి, PD by DO is equal to PF by FR. PF by FR అవుతుందా? Yes, madam. ఇది 2 అనండి, అది 1. ఓకే, PD by DO ఇక్కడ కూడా ఉంది, అలాగే ఇక్కడ PD by DO కూడా ఉంది. కాబట్టి PE by EQ ని PF by FR కి ఈక్వల్ చేయొచ్చా? PE by EQ
is equal to PF by FR from 1 and 2. Isn't it clear? Yes, madam. Madam. Okay, Nana? Madam. PE by EQ అంటే PE by EQ is equal to PF by FR అని ఉంది కదా, అప్పుడు ఏమవుతుంది దీన్ని బట్టి? సరిగ్గా చూడాలి. PE by EQ, PF by FR ఏమవుతుంది? మేడం ఈడి POQ ట్రయాంగిల్ కి మిడ్ పాయింట్ అవుతుంది మేడం. మిడ్ పాయింట్ అవుతుంది. మిడ్ పాయింట్ గురించి ఎక్కడ చెప్పలేదు నాన్న. ఇది మిడ్ పాయింట్ అని ఎక్కడ ఇవ్వలేదుగా. ఈఎఫ్ అనేది ప్యారలల్ టు క్యూఆర్ అవుతుంది. ఎలాగా చెప్పండి? సింపుల్. కాన్వర్స్ థీరం మేడం, కాన్వర్స్ బేసిక్ అంతే ప్రపోర్షనాలిటీ కదా అమ్మా. ఈ ట్రయాంగిల్స్ మర్చిపోండి. ఈ సైడ్ ట్రయాంగిల్ చూసాం, ఇట్ సైడ్ ట్రయాంగిల్ కూడా చూసాం. అది మొత్తం లేదనుకొని ఈ ట్రయాంగిల్ మాత్రమే చూడండి. ఏమైంది? పిఈ బై ఈక్యూ ఇజ్ ఈక్వల్ టు పిఎఫ్ బై ఎఫ్ఆర్ కదా. ఎఫ్ఆర్ అంటే ఏమవుతుంది? ఈ సైడే కదా. ఈఎఫ్ ఇస్ ప్యారలల్ టు క్యూఆర్. సింపుల్ గా ఏ లేదు అక్కడ. పి ఈ ఉంది, ఎఫ్ ఉంది, క్యూ ఆర్ ఉంది. ఓకే, మనకి ఏమొచ్చింది? EF is parallel to QR. అమ్మా 7th వన్ మీరు ట్రై చేయండి అన్న. 7th వన్ 8th వన్. ఓకే ఎస్ మేడం. ఓకే మేడం. ఓకే, కాపీ తీస్తాను. ఏ నవ్యశ్రీ నోట్స్ అయితే ఇది మౌనిక నోట్స్ రాసావా? నవ్య అర్థమైందా నీకు? నవ్య, did you understand? Are you having any doubts? No, madam. Did you understand? Feeleru. ఎస్ మేడం. Pushpalata. Yes, madam. Understood, ma'am. 7th one you try it on your own, Nana. At least Okay, 7th one madam. you try, 8th one I'll explain. ఎస్ మేడం. Okay. What does the basic proportionality theorem state, Navya? Basic proportionality theorem statement చెప్పు. నేను చెప్తాను మేడం. ఎవరు చెప్తారు? నేను చెప్తాను. ఎవరో ఒకరు చెప్పండి. మొన్న కూడా నువ్వే కదా చెప్పావు. If your line is drawn parallel to one side of a triangle to intersect the other two sides in distinct points, then the other two sides are divided into the same ratio, madam. Okay, very good. Any one of you remaining children? The Choose line Sarveva. to the one side of a triangle to intersect the other two sides in distant points, then the other two sides are divided into the same ratio. Okay. Navya. అనుపమ నువ్వు చెప్పినానా?
if a line is drawn parallel to one side of a triangle to intersect the other two sides in distinct points, then other two sides are divided in the same ratio. Pushpalata, Yes, madam. If a line is drawn parallel to the one side of a triangle, then to intersect the other two parts of a triangle, then the triangle is divided. Then the triangle is divided into the same ratios. Triangle kandam, the other two sides are divided in the Same ratio. same proportions or same ratios. Okay. Okay, now. Seventh one, how you will do? Seventh one. Himabindu. క్లాస్ కి ఈ రోజు నుంచి వస్తున్నావు కదా నువ్వు? బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అవి అనుపమ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నానా, నోట్ చేసుకో. ఓకే. ఈరోజు చెప్పిన కాన్సెప్ట్ ఏమైనా అర్థమైందా?